నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, పర్టిక్యులర్‌గా చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి ఎవరైనా సరే, వాళ్ళు షూరిటీగా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు అడిగేది కూడా కేవలం పబ్లిక్ సర్వెంట్స్‌ని మాత్రమే అడుగుతారు వాళ్ళు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే షూరిటీస్‌గా సిగ్నేచర్ పెట్టాలని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, రేపు పొద్దున్న ఎవరైతే ప్రిన్సిపల్ బారోయర్ ఉన్నారో, ఎవరైతే కనుక అప్పు తీసుకుంటారో, లేకుండా చిట్టి ద్వారా డబ్బులు పొందుతారో, ఆ వ్యక్తి డిఫాల్ట్ అయితే గనక తదనంతరము ఎవరైతే కనుక షూరిటీగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకునే దానికి చాలా ఈజీ అవుతుంది ప్రొసీజర్ వాళ్ళకి. అలా కాకుండా శాలరీడ్ ఎంప్లాయీస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే కనుక ఈ ఈపీ వాళ్ళ కేసు గెలిచిన తర్వాత రికవరీ చేసుకునే దానికి వీళ్ళకు చాలా ఈజీ అవుతుంది. ఫ్రూట్స్ను రిసీవ్ చేసుకునే చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే షూరిటీగా ఉండాలనుకుంటే కనుక పర్టికులర్గా ఈ చిట్ ఫండ్ విషయాలలో, ఈ మనీ ట్రాన్సాక్షన్ విషయాలలో 1కి 10 సార్లు ఆలోచన చేయండి. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక కేసు చదివింది ఏంటంటే కనుక, ఆవిడ గారు బీయింగ్ ఏ హెడ్ మాస్టర్ ఇన్ ఏ స్కూల్, అంటే ఈ పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ మాస్టర్సు, లేకంటే చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళకి పెద్దగా అవగాహన లేక లా మీద జస్ట్ సిగ్నేచరే కదా, సిగ్నేచర్ వల్ల ఏమవుతుంది, తెలిసిన వాళ్ళే కదా అనుకుంటారు. కానీ మీకు తెలిసిన వాళ్ళే అప్పటికి వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. నేను సిగ్నేచర్ పెట్టొద్దని లేదు, డబ్బులు ఎవరైనా సిగ్నేచర్ కోసం వచ్చేవాళ్ళు నన్ను ఏమో చెడ్డగా అనుకోవాల్సిన పని లేదు. మీ యొక్క సఖ్యతను, మీ యొక్క బంధాన్ని, మీ యొక్క మీ యొక్క పరిచయాలు, మీ యొక్క నమ్మకాల మీద మీరు నడవచ్చు. దాంతో మాకేమో ఎవరికి అభ్యంతరాలు ఉండవు. కానీ ఎవరైతే కనుక సిగ్నేచర్ చేస్తారో రేపు పొద్దున్నే ఈ మెయిన్ ఏదైతే ప్రిన్సిపల్ బారోయర్ ఉంటారో వాళ్ళు డిఫాల్ట్ అయినప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళు, చిట్ ద్వారా డబ్బులు లబ్ధి పొందిన వాళ్ళు, ఈ చిట్ కంపెనీ వాళ్ళు కన్సల్ట్ రిజిస్ట్రార్ దగ్గర కేసు మూవ్ చేస్తారు. ఒకసారి లోయర్ కోర్టు కూడా సివిల్ కోర్టులలో సీట్లు అవన్నీ వేయరు, సూట్లు వేయడం వల్ల లేట్ అవుతాయని చెప్పి ఆ రిజిస్ట్రార్ దగ్గర కేసు మూవ్ చేసినప్పుడు అక్కడ బహుశా మీకు నోటీస్ వస్తుందో లేకపోతే మీరు ఇగ్నోర్ చేస్తారో చాలా విషయాలు తెలియదు. కానీ చాలామంది ఈపీ వరకు వచ్చిందాకా ఆగుతారు తెలియక. ఎందుకంటే సిగ్నేచర్ పెట్టాం కదా, మాకేందుకు సంబంధం, మేము ఎందుకు తీసుకోవాలి నోటీసులు అని చెప్పి. అదేమవుతుందంటే కనుక ప్రిన్సిపల్ బారోయర్ డిఫాల్ట్ అయినప్పుడు, అతను కనుక కట్టలేనప్పుడు డబ్బులు తీసుకున్న వ్యక్తి సెకండ్ మీ మీదకి ఆ లైబిలిటీ ఫిక్స్ అవుతుంది. ఆ లైబిలిటీ ఫిక్స్ అయినప్పుడు మీ మీదకి నోటీసులు వచ్చినప్పుడు మీరు తెలియక ఆ నోటీసులు రిజెక్ట్ చేసి ఉంటారు. అవి ఈపీ స్టేజ్ వరకు వెళ్ళిపోయి డైరెక్ట్గా శాలరీ అటాచ్ అయిపోతుంది. శాలరీ అటాచ్మెంట్ అయిందనుకో వన్స్, ఆటోమేటిక్గా మీరు ఇంకా ఎంత ఇబ్బంది పడాలంటే అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళాలి, ఆ ఆర్డర్ను ఎక్స్పర్ట్ ఆర్డర్ని తీయించేయాలి. అది తీయించేసిన తర్వాత ఈ శాలరీ అటాచ్మెంట్ మరి స్టే తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, హైకోర్టుకు పోవాలా, లేకపోతే ట్రయల్ కోర్టుకు పోవాలా, దాన్ని ఈపీ రీఓపెన్ చేయించాలా, లాయర్ ఫీజులు పెట్టాలా, ఇవన్నీ చేయలేక మీకు వచ్చే శాలరీలోంచి ఆ ఈపీ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది వైపు. మీరు మళ్ళీ లాయర్ డబ్బులు ఇచ్చుకొని మీ సొంత కేసులాగా ఎంగేజ్ చేసుకుని లాయర్ని పరిగెత్తాలి. ఫీజు ఇవ్వకపోతే లాయర్ కేసులు సరిగ్గా చేయరు. ఇవన్నీ చాలా న్యూసెన్స్ తయారవుతుంది. దయచేసి చెప్తున్నాను, ముందే జాగ్రత్త వహించాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను. మీరు ముందు మేలుకోండి, అంతేగాని తర్వాత వ్యవస్థలో ఆ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, నాకు ఆర్డర్లు రాలేదు, నేనేం తప్పు చేయలేదు, కేవలం సిగ్నేచర్ మాత్రమే పెట్టాను అంటే కనుక ఎవ్వరు వినరు మీ మాట. కానీ సిగ్నేచర్ పెట్టే ముందే మీరు తెలుసుకోండి, దేనికి ఎంత అమౌంట్కి పెడుతున్నామో, ఆ కాన్సిక్వెన్స్ ఏముంటాయి, అతను కట్టగలుగుతాడా లేదా, అతను కట్టలేని పక్షంలో ఏ కాన్సిక్వెన్స్ వస్తాయి నా మీదకి, ఇవన్నీ తెలుసుకొని ఈపీ వరకు పోదులే అనే భ్రమతో మాత్రం చేయొద్దండి. ఈపీ వరకు వెళ్తా. ఈపీ అంటే కనుక ఎగ్జిక్యూషన్ పిటిషన్ రిజిస్టర్ దగ్గర తీసుకుని ఆర్డర్ని బేస్ చేసుకొని లోయర్ కోర్టులో, సివిల్ కోర్టులో మూవ్ చేస్తారు. సివిల్ కోర్టులో మూవ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క శాలరీ అటాచ్మెంట్ అవుతుంది. మీ శాలరీ అటాచ్మెంట్ అయిందంటే కనుక దాన్ని తీయాలంటే కనుక ఈవెన్ హైకోర్టుకు పోయినా కానీ హైకోర్టు ఏమంటుందంటే కొంత అమౌంట్ మీరు కట్టండి తర్వాత చూద్దామని ఎట్లా అంటారు. మనీ మ్యాటర్లలో అన్నింటిలో మీరు లైబిలిటీ ఒప్పుకున్నారు కాబట్టి మీరు డబ్బు కట్టాల్సిందే అంటారు. తర్వాత మీరు కేసు గెలిచేది, అతను ఆ లైబిలిటీ ఫిక్స్ చేసేది, ఎవరైతే ప్రిన్సిపల్ బారోయర్ ఉన్నారో అతని మీద నుంచి మళ్ళీ మీరు రికవర్ చేసుకోవాల్సిన